ఈ ప్రపంచంలో పిచ్చోళ్ళంతా ఒక్కసారిగా బీచ్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి 2 ప్యాం పక్షులు ఉన్నాయి. ఒరే ఇది చిన్న కథ కాదురోయ్. ఇతనెవరో షెడ్డీ మ్యాన్ లా ఉన్నాడు చూడండి. ఆ రాడ్ కి 100 సెకండ్ వేలాడితే 1000 రూపాయలు ఇస్తారట. ఈ కండల్ మ్యాన్ గెలుస్తాడో లేదో చూద్దామా. ఫ్రై చేసిన పీతలు అయితే నా ముందు పెట్టారు. ఈ తిన్నాక నా పరిస్థితి ఏంటో. మనమైతే ఇప్పుడు బీచ్ లోకి వెళ్ళబోతున్నాం. ఏమేమి ఉన్నాయో చూద్దాం. అబ్బా సముద్రంలో దొరికే గవ్వలైతే ఎంత బాగున్నాయో చూడండి. రకరకాలుగా ఉన్నాయి. నేనైతే కొనలేదు గాని ఒక్కొక్కటైతే ముట్టి ముట్టి చూశాను. చాలా బాగున్నాయి. ఈ వీడియోలో అయితే చాలా కొత్త విషయాలు అయితే మీకు చూపిస్తాను. నేనైతే మొట్టమొదటిసారిగా సముద్రం దగ్గరికి అయితే వచ్చాను. మీరు ఎన్నో సార్లు అయితే సముద్రం దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. నేను మా పిల్లలం అయితే మొదటిసారిగా సముద్రంలో దిగబోతున్నాం. మాకైతే ఏం ఎదురైందో తెలుసా? తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చివరి దాకా చూడండి. ఇదిగో చూడండి శంఖం 100 రూపాయలేనట. ఇది ఎక్కడ బీచ్ అని మీరు అనుకుంటున్నారు కదా, ఇది తమిళనాడు నాగపట్నం బీచ్ అండి. ఇదైతే చాలా ఫేమస్ అయిన బీచ్ అన్నమాట. ఇప్పుడైతే మనం బీచ్ ఒడ్డునంతా షాపులే చూద్దాం. అయ్యో ఎన్ని రకాల షాప్స్. ఇక్కడైతే సముద్ర జీవాల్ని ఫ్రై చేసి పెట్టారు చూడండి. చూస్తే పెద్ద జాతరలాగే అనిపించింది నాకైతే. చూడండి ఇక్కడ ఈ గ్లాసులంతా బాల్తో పడగొడితే 500 ఇస్తామని అన్నారు. మా పిల్లలైతే నేను కొడతానని పోటీ పడుతున్నారు. 50 రూపాయలకైతే 4 బాల్ అయితే ఇచ్చిండు. చూద్దాం, నేను కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ లో అయితే మా పెద్ద పిల్లగాడు కొడుతున్నాడు. వీడికైతే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కొట్టాడు కానీ తగలలేదు చూసారుగా. ఇప్పుడు నేనైతే కొడతాను. చిన్నప్పుడైతే నేను కొట్టేదాన్ని, ఇప్పుడైతే మర్చిపోయాం కదా. అబ్బా జస్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మా చిన్న పిల్లడు ట్రై చేస్తున్నాడు. చూద్దాం. వీడికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అబ్బా కొట్టేసిండు. నేనే తక్కువ అంచనా వేసా. చూడండి ఇక్కడ పొటాటో చిప్స్ ని పుల్ల గుచ్చి వేయించుకొని ఇస్తున్నాడు. ఇదేమో 50 రూపాయలంట. ఇంకా పొద్దుపోతా ఉంటే జనం అయితే పెరుగుతున్నారే గాని తగ్గటం లేదు. నీళ్ళలో నుంచి ఒడ్డుకు కూడా వచ్చే మతి కూడా ఎవరికి కనిపిస్తలే. బీచ్ కాడ వచ్చేది ఫ్యామిలీస్ కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు వస్తారు కాబట్టి పిల్లలకి సంబంధించిన బొమ్మలు కూడా చాలా వేసారు. ఆడుకునే వస్తువులు కూడా వేసారు. ఇదిగో ఇక్కడ చూడండి చెడ్డీ వీరుడు వేలాడితే 1000 రూపాయలు అనగానే టీప్ టాప్ రెడీ అయిపోయిండు. అసలు విషయం ఏంటంటే ఈ కడ్డీ పట్టుకొని 100 సెకండ్లు వేలాడితే 1000 రూపాయలు ఇస్తారంట. అలా ఉండలేకపోతే 50 రూపాయలు వాళ్ళకి మనం తిరిగి కట్టాల్సి ఉంటుంది, పెనాల్టీ. ఇతనైతే ఉండలేకపోయాడు. ఒక 50 సెకండ్ దాకా ఉన్నట్టున్నాడు, దిగిపోయాడు. వేసవి సెలవులు కదా, పిల్లలు జల్లలు పెద్దవాళ్ళు అందరు బీచ్ లోనే ఉన్నారు. మేమైతే రూమ్ కైతే వచ్చేసామండి. మరలా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రాత్రిపూట వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ వెళ్ళేసరికి కొద్దిగా చీకటి అయితే పడింది. అయినప్పటికీ జనాలు అలాగే ఉన్నారు. అబ్బా ఇక్కడ ఊరిస్తూ రకరకాల సముద్ర జీవులు. ఉన్నది ఒకటే జీవితం, అన్ని రకాల రుచులు చూద్దాం, పోయేటప్పుడు పోదాం. అబ్బాబాబా వంటనైతే చూడండి. నేనైతే మొదటిసారి ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను. చాలా ఎత్తుగా ఉంది. వంట మీద ఎక్కేసి ఒక 2 రౌండ్లు తిరిగేదాన్ని కూడా 50 రూపాయలు అడుగుతున్నారు. ఆ వంట యజమానికి అయితే పెట్రోల్ ఖర్చు లేదు, డీజిల్ ఖర్చు లేదు. 50 బొచ్చే డబ్బు. నిజంగా చెప్పాలంటే బీచ్ లో చాలా చల్లగా ఉంది. ఇది ఎండాకాలమా చలికాలం అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా బీచ్ లో స్నానాలు చేస్తున్నారు. నేనైతే ఈ సముద్ర జీవిని తిన్న తర్వాత మీకు చూపిస్తా. కాయ ఎండ్రకాయలు నా ముందుకు వచ్చేసినాయండో. ఈ మామూలు ఎండ్రకాయలు కాదు, సముద్రపు ఎండ్రకాయలు. ఇంతకు ముందు నేనైతే ఎప్పుడు తినలేదు. ఈ తిన్నాక నాకేమన్నా ఇద్దంటారా? అబ్బాబా ఉప్పుగా, సప్పగా, కారంగా, క్రిస్పీగా ఉన్నాయి. రాక సముద్రం దగ్గరకు వచ్చిన ఒకదాంతో వదిలేస్తే ఎలా? ఇంకో 2 రకాల సముద్ర జీవులను తెప్పించుకొని తినాల్సింది. అబ్బబ్బా అలను చూసుకుంటూ సముద్రం లోపల పెరిగిన చేపల్ని పీతల్ని ఆ సముద్ర ఒడ్డున కూర్చొని తింటా ఉంటా. కిక్కే వేర్లే. ఆగండి మొదట్లో చూపించాను కదా ఒక కండల వీరుణ్ణి. ఆ హీరో ఇతను 100 సెకండ్లు ఉంటాడో లేదో మనం ఇప్పుడైతే చూద్దాం. అతి కష్టం మీద అయితే 50 సెకండ్ల వరకు అయితే వచ్చిండు. మన మొబైల్లో చూసుకోవాల్సిందే సెకండ్లని. ఇంకో 20 సెకండ్లు అయితే గెలిచి ఉండేవాడేమో. అప్పుడే హఠాత్తుగా జరగాలని జరిగిపోయింది. ఏం జరిగిందో తెలుసా? చెప్పడం ఎందుకు, మీరే చూడండి.
ఇంకో 10 సెకండ్లు. అబ్బా నాకైతే మస్తు టెన్షన్ గా ఉంది, గెలుస్తాడా లేదా అని. వామ్మో పడిపోయిండు. చూడండి అమ్మాయి అబ్బాయి ప్రేమ పక్షులు ఏం చేస్తున్నారో ఈడ. నైట్ పూట ఈ చెలిపిలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి సముద్ర అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఈ టైంలో సముద్రం లోపల ఎవరన్నా దిగారంటే, నేను ఇప్పుడు తిన్నాను కదా సముద్ర జీవుల్ని, అవే జీవులు మనిషిని తింటాయన్నమాట. ఎంతైనా మనిషి అదృష్టవంతుడులే, ఎందుకంటే భూమి మీద ఉన్న వాటినంతా దేన్ని వదలకుండా అతనే తింటాడు కాబట్టి. ఆఖరికి పాముల్ని, కప్పల్ని, తేలుల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఎన్ని పుట్టువలు దిగుతారా బాబోయ్ సోమే చీకట్లో. వెనకాల పెద్ద సార్క్ చేప వచ్చినా కూడా వీళ్ళైతే ఈ లోకంలో లేరు, ప్రేమ లోకంలో ఉన్నారు. రోజు వేలాది మంది వస్తా పోతా ఉంటారన్నమాట. చూడండి ఎంత భయం లేకుండా సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆడుతా ఉన్నారు. నాకైతే చాలా భయం వేసింది. వామ్మో వాయ్యో, అక్కడైతే బాగా జనాలు ఉన్నారని చెప్పేసి యువతల పక్క అయితే వచ్చేసినాము. ఇక్కడైతే కొంచెం తక్కువ ఉన్నారు, ఎందుకంటే వీడియో తీయాలన్నా కూడా కొంచెం జనాల్లో ఇబ్బందిగా ఉంటుందని యువతల పక్కకు వచ్చేసాం. కానీ నేనైతే అలా ఒంటరిగా రావడం చాలా పొరపాటు అయిందండి. ఎందుకో మీకు తర్వాత చూపిస్తాను. ఇన్ని రోజులైతే మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా, వేసవి సెలవులు వచ్చినాయి కదా అని మైసూరుకి తీసుకొచ్చాను. మైసూరు నుంచి అయితే నిన్న బయలుదేరేసి తమిళనాడులోని నాగపట్నం బీచ్ కి అయితే వచ్చేసాం. చూడండి సముద్రం నుంచి అలలు ఎంతో గట్టిగా కొడుతున్నాయి. మా ఊడికైతే గింత కూడా భయం లేదు, నాకైతే చూస్తుంటే భయం వేస్తాను. ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నారు కదా, బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా పంజారం నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. మా ఊడు చూడండి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా సముద్రంలో ధ్యానాలు చేస్తాడు, మిద్దెలేస్తాడు, ఏవేవో చేస్తున్నాడు. కానీ ప్రమాదం అనేది మనకు చెప్పి రాదుగా. నేనైతే మా పిల్లల్ని కంట పెట్టుకునే ఉన్నాను, చాలా భయం వేసింది. మా పిల్లలైతే అలలతో పాటు వెనకకి రావడం, ముందుకు పోవడం, ఆడుతా ఉంటే నాకైతే భయం వేసేది. మెల్లమెల్లగా అల్లులు వచ్చి తడిపేసే కొద్దీ నేను కూడా అసలు ఆగలేదు. మా పిల్లనైపోయా. మా పిల్లోడైతే చూడండి ఇంటికాడ తొందరగా లేరా బాబు అంటే అసలు లేగడు. తొందరగా ఏదన్నా వాకింగ్ అలా నడవరంటే కూడా నడవడు. సముద్రం దగ్గర రాగానే ఒక్కసారిగా టాలెంట్ కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది. చూడండి మా ఛానల్ పేరు అయితే రాశామండి. చూస్తుండగానే సముద్రం వచ్చేసి చెడిపేసి తీసుకెళ్లిపోయింది. కొద్దిసేపు ఇలాగే నీళ్ళల్లో ఆడుకున్న తర్వాత అయితే బీచ్ పక్కనే కొన్ని షాప్స్ బాగా ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. అయితే నిజంగా మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా చక్కగా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఫుల్ హ్యాపీ. మా పిల్లలైతే అలలతో పాటు వెళ్ళి అలాగ ఈత కొడుతూ లోపలికి వెళ్తా ఉంటే నేను అస్సలు ఆగలేదు. నేను కూడా వాళ్ళతో దిగేశా. అసలు బయట అయితే ఎండ 40 డిగ్రీల పైనే ఉంది. సముద్రం లోపలికి దిగితేనేమో కూల్గా ఉంది, ఒడ్డుకొస్తేనేమో కాలిపోతా ఉంది. నా కాళ్ళకైతే ఏమేమో తగులుతున్నాయండి. నేనైతే ఏంటో అది పట్టుకొని చూడాలి. ఇదేదో సిప్పు లాంటిది అయితే నాకు దొరికింది, అది దాని లోపల ఉండేది మాత్రం కదులుతూ బ్రతికే ఉంది. నన్ను ఎక్కడ కాటేయాలని బాగా సముద్రం లోపల ఉండే నన్నే పట్టుకుంటావని నాతోనైతే యమ గొడవ పడుతుంది. ఇది కదులుతుందో లేదో ఇప్పుడైతే మనం చూద్దాం. ఇంతవరకు సముద్ర జీవితో నేను ఎప్పుడు ఆడుకోలేదు. కదులుతుంది. వామ్మో, దీనికి ఎండ్రకాయ లాంటి కొండ కూడా ఉంది, కరుస్తుందో ఏంటో. దీన్ని ఏమంటారో మీకైతే తెలిస్తే కామెంట్ చేస్తారు కదా. సముద్రంలో ఉప్పు, చేపలు, వజ్రాలు, బంగారం ఉంటాయట. నేనైతే మొదటిసారి వచ్చాను సముద్రం దగ్గరికి. నాకేమిస్తుందో ఆశగా చూస్తుంటే నా చేతిలో ఆలసిప్ప పెట్టేసిపోయింది. చూడండి అలలు ఎంత ప్రమాదకరంగా ఎగిసి పడుతున్నాయి. అయినప్పటికీ ఇంకా లోపలికే వెళ్ళి ఆడుతున్నారు గాని ఇటు వచ్చి ఆడుదామన్నది ఎవ్వరికి కూడా లేదు. ఇంకో వెళ్ళే కొద్ది లోపలికే వెళ్ళాలని ఉన్నది. చూడండి దూరంగా ఒక పడవ అయితే కనిపిస్తుంది, చేపల వేట వాళ్ళేమో. నాకైతే వెళ్ళినప్పుడు కనిసి ఒక ఆలోచన అండి, ఈ సముద్రం అవతల ఇంకే ఊరుందో. సముద్రంలో నీళ్ళంతా ఉప్పగున్నాయి. నేనైతే 3 గుక్కెళ్ళు తాగాను.
అసలు ఈ సముద్రం లోపల ఇంత ఉప్పు ఎవరు పోశారు? ఈ సముద్రంలో ఉప్పు లేకపోతే మనం కూరలు ఎలా తినేవాళ్ళమో? పైనేమో నిప్పుల్లాంటి ఎండ, కిందేమో కూలర్ లాంటి ఏసీ లాంటి నీళ్లు, సముద్రం. పసిపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా భలే ఆడొచ్చండి ఇలాంటి సముద్రంలో సూపర్ గా. మా పిల్లోడైతే చూడండి మునగడం, గవ్వలు బయటికి తీసుకురావడం రకరకాలుగా ఉన్నాయి అవైతే. ముత్యం లాంటిది ఏదో దొరుకుతుంది అనుకుంటే ఏదో దండ దొరికింది నాకైతే, ఏమో చూద్దాం. చూడండి జపమాల అయితే దొరికింది. మా పోరగాళ్ళు అయితే ఒక గంట సేపు కప్ప పిల్లలు అయిపోయారు. మేము మా పిల్లలతో వెళ్ళి దిగిన ప్లేస్ అయితే చాలా ప్రమాదకరమైన. బయటకు వచ్చాక స్థానికులు అయితే చెప్పారు, చాలా భయం వేసింది. చూడండి ఇసుకలో ఎవరైతే బొమ్మ వేశారో భలే ఉంది. ఎలా అనిపించింది ఈ బీచ్ వీడియో? మీకు ఎలా అనిపించింది నా యొక్క బీచ్ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కాండి. ఇదిగో ఇక్కడ చూడండి మేముండే రూమ్ లో నుంచి చూస్తే సముద్రం ఎలా కనిపిస్తుందో. మా ఛానల్లో అయితే ఎన్నో వింతైన విషయాలు అయితే ఉన్నాయి, ఒకసారి లుక్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధ.